పెద్ది సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో మెగా అభిమానుల్లో హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. రామ్ చరణ్ బర్త్డేకి విడుదల కావాల్సిన సినిమా ఏ రీజన్స్ తో వాయిదా పడిందో క్లారిటీ కావాలంటున్నారు. మరి సినిమా ఫస్ట్ హాఫ్ కూడా లాక్ చేసుకున్న పెద్ది మార్చి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మార్చి 27న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన పెద్ది సినిమా వాయిదా పడింది. రామ్ చరణ్ బర్త్డేనా థియేటర్స్లోకి రావాల్సిన పెద్ది పోస్ట్ పోన్ అవడంతో మెగా ఫ్యాన్స్లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ కంబ్యాక్ ఇచ్చే సినిమా అవుతుందని సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అయితే ఈ విషయంలో అభిమానులందరినీ షాక్ చేస్తూ పెద్ది సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో పెద్ది సినిమా ఆలస్యమవడానికి రీజన్స్ పై హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పెద్ది సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఆల్రెడీ సినిమా ఫస్ట్ హాఫ్ ని కూడా లాక్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు రీ రికార్డింగ్ కోసం ఫస్ట్ హాఫ్ కాపీని ఏఆర్ రెహమాన్ దగ్గరికి పంపారు. ఇక పెద్ది సినిమాకి సంబంధించి మిగిలిన షూటింగ్ విషయానికి వస్తే 40 నుంచి 45 రోజుల షూటింగ్ వర్క్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోనే రామ్ చరణ్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట బుచ్చిబాబు. కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 30కి పెద్ది విడుదలవ్వాలంటే ఈ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ కావాల్సిందే. పెద్ది సినిమా విడుదల ఆలస్యానికి రీజన్స్ తో పాటు సెకండ్ సాంగ్ అప్డేట్ పై అంతే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. సంక్రాంతి సినిమాల హంగామా తర్వాత పెద్ది మూవీ నుంచి రెండో పాట వస్తుందన్న మేకర్స్ సైలెంట్ అయ్యారు. దీంతో అప్పుడే ఈ సినిమా వాయిదా పడే ఛాన్సెస్ కనిపించాయి. అంతా ఊహించినట్లే పెద్ది సినిమా మార్చి నుంచి తప్పుకుని ఏప్రిల్కి పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈ బ్యాలెన్స్ వర్క్ ని బుచ్చిబాబు ఎంత త్వరగా పూర్తి చేసి సెకండ్ సింగిల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అని వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.